హలో అండి. నేను అజయ్ కృష్ణ మంత్రాజం, రియవెల్ రీహాబిలిటేషన్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ నుండి. ప్రీవియస్ వీడియోస్లో ట్రైకాస్టమ్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. సో ట్రైకాస్టమ్తో కాకుండా మనకు ట్రైకాస్టమ్ ఉండగా వాళ్ళకి రైల్స్ ట్యూబ్స్ అని ముక్కులో నుండి నేసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటారు. ఆ ముక్కులో నుండి ట్యూబ్తో వస్తుంటారు. అది ఎందుకంటే ఈ పేషెంట్స్ కానీ కోమాలో ఉన్నప్పుడు వాళ్ళకి లేకుంటే ఈ మింగడం అనేది ప్రాసెస్ కష్టమైనప్పుడు స్ట్రోక్ పేషెంట్స్ వాళ్ళకి ఆ రైల్స్ ట్యూబ్ ద్వారా ఫీడ్స్ అనేది వెళ్తుంటాయి అన్నట్టు. సో అదొక మెథడ్ ఉంటుంది. ఇంకో మెథడ్లో ఏంటంటే కొంత డాక్టర్స్ పెగ్ ట్యూబ్ అని ఉంటుంది, పొట్టకి డైరెక్ట్గా మన స్టమక్ కి కనెక్ట్ చేసి ఒక పెగ్ ట్యూబ్ అనేది వేస్తూ ఉంటారు. ఆ ట్యూబ్ ద్వారా కూడా ఫీడ్స్ అనేది ఇస్తూ ఉంటాము. మా దగ్గర మా సెంటర్స్ లో ప్రతిసారి ఆ రైల్స్ ట్యూబ్ పొజిషన్ కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఆ పొజిషన్ మారినా మళ్ళీ ఆస్పిరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని చెప్పి కరెక్ట్ ఎసెప్టిక్ మెజర్స్ లోనే కరెక్ట్ 200 ml 150 ml యాజ్ పర్ ద పేషెంట్ నీడ్. సో మన దగ్గర డైటీషియన్ ఉంటారు. డైటీషియన్ ఇచ్చినటువంటి డైట్ ప్రాపర్ గా మన నర్సెస్ వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్ అందు తయారు చేసి మన నర్సెస్ కి ఇస్తుంటారు. వాళ్ళు దాన్ని ఒక గుడ్ ఎసెప్టిక్ మెజర్స్ లో ఎవ్రీ 2 hours కి 200 ml ఆర్ 150 ml వాళ్ళ క్వాంటిటీ వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అండ్ సేమ్ పెగ్ ట్యూబ్ ద్వారా కూడా అలాగే ఇస్తుంటాం. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు మనం ఎలా ఇస్తున్నాం ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి.